గర్భవతులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చా? ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అది మీ బాధ్యత. శాస్త్ర ప్రకారం గర్భము దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టి 21 రోజులు వచ్చేంత వరకు 3 భాగాలుగా చూడాలి. మొదటి 3 నెలల కాలము అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. 3వ నెల నుంచి 7వ నెల లోపుగా ఉన్నటువంటి కాలంలో వ్రతాలు, నోములు వంటి సాధారణ కార్యక్రమాలు చేసుకోవచ్చు. గృహప్రవేశాలు, గృహారంభాలు వంటివి చేయకూడదు. అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళు, మిగిలిన వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వీళ్ళు చేయకూడదు. ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకూడదు. అలాగే వ్రతాలు, నోముల్లో కొబ్బరికాయలు కొట్టడం వంటివి చేయకుండా పళ్ళు వేటినైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి అన్ని రకాల వ్రతాలు పనిచేస్తాయి. ఇంకా 7వ నెల మొదలుగా 21 రోజులు, బిడ్డ పుట్టి 21 రోజులు వచ్చేంత వరకు ఏ రకమైన వ్రతాలు కూడా చేయకూడదు. ఇది శాస్త్రాన్ని అనుసరించి చెప్పేటువంటి వాక్యమే. అయితే ఆలయ దర్శనాలు కానీ, వేదానికి సంబంధించినవి వినడం, ఏదో శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా, బిడ్డకి చాలా మంచి చేస్తుంది అది. ఈ విధి విధానాలని తెలుసుకుని ఆచరించండి. దీని ప్రకారం 7 నెలల లోపు ఉన్నటువంటి గర్భవతులు ఎవరైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.